ఏ మహర్షికి లేని పుట్టినరోజు పండగ ఒక వ్యాసుడికి చేసుకుంటాం మనం. వ్యాస పౌర్ణిమ. వాల్మీకి అంత లార్జ్ స్కేల్లో ఎందుకు చేసుకోండి? ఋష్యశృంగుడు ఉన్నాడు, లేదా అష్టావక్రుడు ఉన్నాడు, మరొకడు ఉన్నారు, ఎందరెందరో మహర్షులంతా ఉన్నారు, విశ్వామిత్రుడు ఉన్నాడు. వాళ్ళకి చెప్పుకోమా? వ్యాసుడికి ఎందుకు చెప్పుకోవాలండి అంటే దానికి కారణం కూడా ఉంది. అంతేకాదు, వ్యాసుడికి ఉన్నది మిగిలిన మహర్షులకి లేనిది ఒక విశేషం కూడా చెప్పుకుందాం మనం. అన్నట్టు వ్యాసుడి గురించి నన్నయ్య భట్టారకుల వారు ఓ పదప్రయోగం చేశారు. ఇప్పటికీ ఎంఏ రీసెర్చర్ వాళ్ళు కూడా తన్నుకుంటూ ఉంటారు, ఈ పదం ఇలా నన్నయ్య భట్టారకుల వారు అన్నారు ఏమిటండి అని చెప్పి. ఆదిముని పరాశరాత్మజుండు అన్నాడు ఆయన. ఆదిముని అన్నాడు అంటే వ్యాసుడి కంటే ముందు మునీశ్వరుడు ఎవళ్ళు లేరా? ఆదికవి అంటే పోనీ వాల్మీకి ఏదో పేరు పెట్టాడో ఒప్పుకుందాం. ఆదిముని ఏమిటండి? అంతకుముందు బోళ్ళంతమంది మునీశ్వరులు అంతా ఉన్నారు కదా, ఋషులున్నా ఉన్నారు కదా, మరి ఈయనకి ఎందుకు పెట్టాడని పేరు ఎప్పుడైనా ఆలోచించారా? మన గోపికలు లేవు, ఏదో రాశాళ్ళని ఛందస్సు కోసం అని వదిలేస్తాం. కానీ నన్నయ్య భట్టారకుల వారిని తక్కువగా చేసి చూడకండి. ఆదిముని ఎందుకన్నాడో తెలుసునా? మిగిలిన వాళ్ళంతా కూడా పుట్టి పెరిగి 7వ ఏడాదో ఎప్పుడో వచ్చిన తర్వాత గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించి యజ్ఞోపేతాలు ధరించి అప్పుడు తపస్సులు చేసి మునీశ్వరులు అయ్యారు. కానీ పుట్టగానే పుట్టుకతోటే ఋషిగా వచ్చినవాడు మహానుభావుడు వేదవ్యాసుడే. పుట్టుకతోటే 7-8 ఏళ్ల వయసు వాడి వలె పుట్టాడు. పుట్టుకతోటే దండం, కమండలం, కృష్ణాజనం వీటన్నిటితోటి జడలు కట్టుకునే పుట్టాడు, నల్లని మేఘంలో పుట్టాడు. అందుకని ఆదిముని పరాశరాత్మజుండు. ఇక్కడే కొంచెం లోతుకి వెళ్ళే ముందు ఒక్కసారి ఇంకో ప్రశ్న కూడా అడుగుదాం. ఏవండి, పరాశరుడు మహర్షి కదండి? అవును బాబు. మరి మహర్షికి ఇంత ఆలోచన లేదా అండి? పడవ నడుపుతుంటే సత్యవతీదేవిని చూశాడా? అందంగానే ఉంది, హైలో హైలో హైలెస్స అది ఏదో హంస కదా అని ఆ పడవ పాడుకుంటోంది ఆవిడ. ఆ అమ్మాయిని చూడగానే మనసు పోవాలండి. ఈయన మహర్షి కాటండి, ఈయనకి జ్ఞాపక శక్తి, అసలు ఆలోచన ఏమైనా ఉందా? జ్ఞాపక శక్తి ఏమన్నా ఉందా? తన పేరు మహర్షిని గుర్తుందా? అసలు మామూలు వాడికే జీవచాపల్యం ఉన్నా తట్టుకుంటాడే, శరీర చాపల్యం ఉన్నా ఆగుతాడే. అలాంటిది ఆడపిల్లని చూడగానే మైమరచిపోయి జంతువులు కూడా సంపర్కం చేయాలంటే ఒక చోటు సన్నివేశం చూసుకుంటాయి. మహానుభావుడు సత్యవతి వెనకాల పడి ఇంకా గట్టు చేరేదాకా కూడా ఉండలేకపోయాడా? ఇంత తుచ్చమైన కోరిక కలిగిన వాడు ఆయన. అంతేకాదు, అక్కడికక్కడే గంగా నదిలోనే ఒక మాయ కల్పించాడా, ఒక ఏకాంతం కల్పించాడా? ఆ అమ్మాయికి పెళ్ళయిందా? పెళ్ళి కావాల్సిన పిల్ల కదా, నువ్వేమన్నా పెళ్లి చేసుకుంటున్నావా? నాన్న అడిగావా? ఏమీ అడగలేదా? ఆ అమ్మాయిని అనుభవించావా? సంతానాన్ని కన్నావా? పైగా ఏమిటయ్యా ఇది? ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా మనకి? దీనికి సమాధానం అదే ఆదిముని పరాశరాత్మజుండు. పరాశరుని ఆత్మకి మాత్రమే తెలిసినది. ఏమిటది? గంగ దాటున సన్నివేశంలో నక్షత్రములు, గ్రహములు, తారలు ఇవన్నీ ఉన్నటువంటి స్థితి అంతా చూస్తే ద వేరియస్ గెలాక్సీస్ అండ్ ప్లానెట్స్, ఆ పొజిషన్ చూస్తే ఈ సమయంలో ఆ అమ్మాయి గర్భం ధరించినట్టయితే పుట్టబోయే పిల్లవాడు యుగపురుషుడు అవుతాడు అని తెలుస్తోంది. అలాంటి యుగపురుషుణ్ణి కనాలంటే మనం అనుకున్నట్టుగా సత్యవతిని చూచి మోయించలేదా ఆయన? గమనించండి, మనం అనుకున్నట్టుగా శారీరకమైన సంభోగము జరగలేదక్కడ. ద్వాపర యుగం దాకా కూడా తమ తపశ్శక్తిని ఎదటి వాళ్ళల్లో ప్రవేశపెడితే వాళ్ళల్లో గర్భధారణా శక్తి ఉండేదది. దీనికి మళ్ళీ భాగవతంలో 7-8 ఘట్టాలు ఉన్నాయి, అక్కడ మాట్లాడుకుందాం. అందుకని
తన దర్శన మాత్రం చేతే ఆమెకి సంతానాన్ని ఇచ్చాడు, సద్యోగర్భాన్ని ఇచ్చాడు. అంతే తప్ప పరాశరునికి ఆత్మకు బుర్ర లేదని కాదండి. ఇక్కడ దీనికి ఉదాహరణ కావాలా? ముహూర్త బలం ఎంత గొప్పదంటే, మనకి శాలివాహన శకం అని చెప్పుకుంటాం కదా. శాలివాహనుడి జన్మ వృత్తాంతం ఏమిటో మీకు జ్ఞాపకం ఉందా? పిల్లవాడు గోదావరి అవతల పల్లెటూరు నుంచి బయలుదేరి వెళ్ళి కాశీనగరానికి వెళ్ళి విద్యాభ్యాసం చేసుకుని తిరిగి వస్తున్నాడు. అప్పటికే పిల్లవాడికి పెళ్ళి అయింది. ఈ లోపల ఆ పెళ్లి కుమార్తె వ్యక్తురాలైంది, కాపరానికి వెళ్ళాల్సిన స్థితి వచ్చింది. వాళ్ళు కబురు చేశారు. కబురు చెయ్యక్కల్లా వాడికి తెలుసును ఫలానా లోపల వెనక్కి రావాలని. గురువుగారు ముహూర్తం పెట్టారు. నాయన ఫలానా రోజు ముహూర్తం పునఃసంధానానికి అంచేత ఆ రోజు కనిపెట్టయితే అక్కడ పుట్టబోయే పిల్లవాడు యుగపురుషుడు అవుతాడు, ఒక శకానికి నాంది అవుతాడు, ఒక జాతికి మూలపురుషుడు అవుతాడు అన్నాడు ఆయన. మనవాడు వచ్చాడు. వచ్చేసరికి జరిగింది ఏమిటంటే, గోదావరి వరదల్లో ఉంది, పడవలు లేవు, ఎక్కడ దాటడానికి లేదు. గోదావరిలో దూకి ఈదుకుంటూ వెడదామనుకున్నాడు అవతల ఊరికి. గట్టునున్నటువంటి ఒక కుమ్మరివాడు చూచి, ఏమిటయ్యా పంతులు, పిచ్చెక్కిందా నీకు, చచ్చిపోతావు. లేదయ్యా, మా గురువుగారు ముహూర్తం పెట్టారు. ఏం ముహూర్తం అయ్యా? లేదు, ఇలా పునఃసంధానానికి ముహూర్తం పెట్టారు, గర్భధానానికి. పిచ్చివాడివా, బుర్రందా లేదా నీకు? బతికుంటే మళ్ళీ పెళ్లి చేసుకుని 20 మంది కనొచ్చు, నువ్వు బుద్ధి లేదా అన్నాడు. కాదయ్యా, మా గురువుగారు పెట్టే ముహూర్తం గొప్పదన్నాడు. అనగాని ఆ కుమ్మరి అతను ఏమన్నాడో తెలుసునా? పాత్ర తయారు చేసే అతను ఏమన్నాడో తెలుసునా? అయ్యా, మీ గురువుగారి ముహూర్తమే గొప్పదైతే ఓ పంజి, నా కుమార్తెని వివాహం చేసుకో, నువ్వు నా కుమార్తెకి అదే ముహూర్తానికి సంతానాన్ని చూద్దామన్నాడు. అందుకని అక్కడ పిల్లవాడు శాలివాహనుడు మట్టి ముద్దలతో ఆడుకున్నాడు, శత్రువుని చెదగొట్టాడు, మట్టి ముద్దలతో బొమ్మలు చేసి సైన్యం కింద మార్చాడు. అలాగా మనకి శాలివాహన శకం, శాలివాహన కథలో వస్తుంది కదా. ఇది విశేషం. అది అలాంటి వాడు వ్యాస భగవానుడు. అందుకనే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేహ పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఒకడెవడో అన్నట్ట, గురువుగారి కంటే కొడుకుడు సౌమ్యుడే అన్నట్ట. అంటే గురువుగారు నిష్ఠాగరిష్ఠుడు, కొడుకు నిషాగరిష్ఠుడు అన్నట్ట. పాపం టకారం ఒకటి తక్కువైంది. అలాగా వీళ్ళ వంశం అలాంటిది కాదు. వ్యాసం వసిష్ఠనప్తారం, వశిష్ఠుడు సాక్షాత్తుగా అగ్నిస్వరూపుడు, ఆయనకి మునిమనవడయ్యా. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేహ పౌత్రం, శక్తి అనే మహర్షి ఉన్నాడే, ఆ మహర్షికి మనుమడవుతాడు. పరాశరాత్మజం అంటే మొట్టమొదటి పురాణము విష్ణు పురాణము. అంటే ఏమిటి? జీవుడు, పరమాత్మ, ప్రకృతి ఇలాంటి వాటిని వివరించింది విష్ణు పురాణము. అది అందించిన వాడు పరాశర మహర్షి, ఆయన పరాశరాత్మజం. అంతేకాదు ఈయన కుమారుడు ఉన్నాడే శుకుడు, ఆయన గొప్ప మహర్షి అండి. ఇలాంటి వంశ పరంపర కలిగిన వాడు వ్యాస భగవానుడు. అందుకని వ్యాసుని గొప్పతనం ఇది. వ్యాసుడు మనకి ఏమిచ్చాడో తెలుసునా? మహాభారతం ముందు ఇవ్వలేదు, 18 పురాణాలు ఇచ్చాడు, బ్రహ్మసూత్రాలు ఇచ్చారు, ఉపనిషత్తులు విడగొట్టాడు, వేదాలని విడగొట్టాడు. వేదంలో అప్పటిదాకా 3 వేదాలని అనేవారు. ఋక్, యజు, సామపుతో పాటుగా అథర్వణ వేదం విడగొట్టి చూపించాడు. ఇంత చేసినా తృప్తి కలగలేదు. భారతం రాశాడు, తృప్తి కలగలేదు భాగవతాన్ని. ఇది గొప్పతనము. మరి ఒక్కొక్కళ్ళ గొప్పతనం ఆయా సందర్భాల్లో మాట్లాడుకోవాలి మనం. మరి ఇప్పటికీ సెలవు తీసుకుందాం. స్వస్తి.